హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఇంకా ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొంచెం చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, అందుకోసమని ఓన్లీ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. సో వాటికి కూడా వ్యూస్ అయితే కొంచెం తక్కువనే వస్తున్నాయి. కానీ మనకి షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోసే మెయిన్ ఇంపార్టెంట్ కదా అండి. సో అందుకోసమని అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే చేద్దాంలే అనుకుంటున్నాను. ఇప్పుడు రాకపోయినా తర్వాత అయినా వస్తాయి కదా మన దగ్గర ఏదైనా కంటెంట్ మంచిగా ఉంటే. సో అందుకోసమని లాంగ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో కొంతమంది అడిగిన క్వశ్చన్స్ అండ్ చూసే వాళ్ళకి కూడా, ఇప్పుడు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా తెలియాలి కదా. సో నేనైతే కొన్ని విషయాలు అయితే చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకేమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే కనుక. సో నేను లావ్ ఎందుకు అయ్యాను ఇంత అనైతే ఒక సిస్టర్ అడిగింది. సిస్టర్, మీరు డైట్ చేసిండ్రు కదా, వెయిట్ లాస్ జర్నీ 1 month వీడియోస్ అయితే పోస్ట్ చేసిండ్రు, ఇప్పుడు చాలా లావ్ అయిపోయిండ్రు అనేసి అయితే ఒక షార్ట్ కింద అయితే అడిగిందనమాట. అండ్ నేను కూడా క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో నేను ఎప్పుడైతే డైట్ 1 month డైట్ చేశాను కదా అండి, వెయిట్ లాస్ జర్నీ అనేది 1 month స్టార్ట్ చేసిన తర్వాత 1 month వెయిట్ లాస్ అనేది చేసిన తర్వాత నేను ఆపేసిన తర్వాత మళ్ళీ January 1st వరకు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను, 1st నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పిన. సో ఆ తర్వాత అయితే నేను చేయలేదు, ఎందుకంటే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యానమాట. January 1st తెలిసింది. సో అప్పటికే నాకు 2 months కంప్లీట్ అయిపోయినాయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. సో వాళ్ళు అంటే స్కానింగ్ అది చేసి చెప్పిండ్రు అనమాట. సో ఇంట్లో టెస్ట్ చేసుకున్నాను. అప్పటిదాకా నాకు ఏం సిమ్టమ్స్ అవి ఏం లేకుండే, అందుకే అన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో నేను సగం డైట్ 15 days వరకే అప్పటికి నాకు పీరియడ్స్ రావాల్సింది రాలేదు. నేను అంతగానం పట్టించుకోలేదన్నమాట. నా డైట్ అంతా కంప్లీట్ అయిపోయి అయినా నేను పట్టించుకోలేదు. సో రావట్లేదు ఏంది అనేసి అయితే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే సో ఇంట్లో తెలిసిందనమాట. ఇంకా హాస్పిటల్కి అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా 2 కంప్లీట్ అయినాయమ్మా అనేది అయితే చెప్పిండ్రు. సో ఇంకా అప్పటికి నాకు 8 weeks కంప్లీట్ అయినాయి అన్నమాట. సో 8 weeks కంప్లీట్ అయితే మనకి స్కానింగ్ అనేది రాస్తారు. సో స్కానింగ్ అదంతా చేసి మెడిసిన్ ఇచ్చేసి అయితే ఇంటికి పంపించారు. సో అదనమాట. అందుకే నేను ఒక 3 months అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. నేనే కొంచెం రెస్ట్ అనేది తీసుకుందాము, మైండ్కి ఎక్కువ స్ట్రెస్ అనేది ఇవ్వద్దు అనేసి అనిపించింది. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టినా అనుకోండి, వ్యూస్ రాకపోతే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతా, బాగా మైండ్కి తీసుకుంటా. నా వల్ల కాదు అస్సలకే, నేను కంట్రోల్ చేసుకోలేను, చాలా సఫర్ అవుతూ ఉంటా. ఊరికే వైట్ స్టూడియో యాప్ ఓపెన్ చేయడం, చూడడం ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంది అనేది. సో నేను ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకుంటా, వ్యూస్ ఎక్కువ రావాలని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా. సో అందుకోసమని నేను ఇంకా ఏం రివీల్ చేయకుండా, వీడియోస్ కూడా ఏం చేయకుండా ఉన్నాను. ఇంకా నేను 3 months బ్యాకే మనకి మానిటైజేషన్ అయిపోయింది. సో అప్పటికే నాకు ఇంకా $10 కంప్లీట్ అవ్వలేదండి. సో ఒక $5 అట్లా కంప్లీట్ అయినాయి. సో $10 కంప్లీట్ అయితేనే మనకు గూగుల్ పిన్ అనేది వస్తుంది. సో అది ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో అనేసి అయితే మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో అదే మెయిన్ థింగ్ అయితే, ఎందుకంటే నేను ఒక 1 year కష్టపడిన తర్వాత నాకు మానిటైజేషన్ అయింది. సో మళ్ళీ నేను దాన్ని స్టాప్ చేయడం ఎందుకు అనేసి అయితే మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అసలు చెయ్యాలి అనే ఓపిక, ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ మనం ఇంకా చేయాలి, ఏదో ఒకటి కంపల్సరీగా చేస్తేనే బాగుంటుంది అనేది అయితే నాకు అనిపించి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను.
ఫస్ట్ అయితే నేను టెక్ ఛానల్ వాళ్ళని అడుగుతానైతే వాళ్ళు ఫస్ట్ షార్ట్స్ తోటి అయితే మళ్ళీ చేయండి, మెల్లిమెల్లిగా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అనేసి అయితే అంటున్నాను. షార్ట్స్ వీడియోస్ చేస్తేనైతే మనకి వ్యూస్ ఎక్కువ రావడం లేదు, వ్యూస్ వచ్చినా కూడా దాంట్లో మనకి ఎక్కువ అనేది రాదు. సో కొంచెం గూగుల్ పిన్ వచ్చేదాకైనా సో నాకైతే 1 మంత్ శాలరీ అయినా తీసుకోవాలి, ఒక్కసారైనా శాలరీ తీసుకోవాలి అనేదైతే ఉంది గోలు. సో దానికోసం అయితే నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా గూగుల్ పిన్ కూడా ఏం రాలేదు. సో ఇంకా గూగుల్ పిన్ వచ్చిన తర్వాత నేనైతే కంపల్సరీ వీడియో చేస్తాను. సో ఇది హ్యాపీ విషయం అన్నమాట. నేను హ్యాపీ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. నౌ ఐ యామ్ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెన్సీ వీడియోస్ దానికి సంబంధించిన వీడియోస్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఇంట్లో అడిగిన తర్వాత నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ విషయం చెప్పే విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇంకా బయట కూడా నేను ఎక్కువ ఎవరికి ఏం షేర్ చేసుకోలేదండి, అందుకే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, అంటే నేను చెప్పే విషయం తెలియదు మన యూట్యూబ్లో. ఇంట్లో వాళ్ళని అడిగి నేను ఏదైనా ఫర్దర్గా ఇంకేదైనా అప్డేట్ ఇవ్వాలి, రెగ్యులర్గా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ చేయాలి అనుకుంటే చేస్తానండి. సో ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటుంది బాబుతోటి, మళ్ళీ నాకు కూడా కొంచెం నీరసంగా ఉంటుంది కాబట్టి నేనైతే వీడియోస్ ఏం చేయలేదండి. సో ఇప్పుడైనా కూడా డైలీ ఒక వీడియో లేదంటే 2 డేస్కి ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. మనం ఎంత చేసినా కూడా వ్యూస్ రాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది, మైండ్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుందండి. నాకైతే నిజం చెప్తున్నాను, నార్మల్ టైంలోనే ఇంకెక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతా, ఈ టైంలో ఇంకెట్లుంటుందో ఏమో తెలియదు. సో ఇది ముచ్చట. నేనైతే డైట్ వీడియోస్ చేయడం ఆపిన తర్వాత అప్పటికే కన్సీవ్ అయ్యాను. దాని తర్వాత ఇంకా నేను వీడియోస్ అయితే చేయడం ఆపేసాను. కొంచెం రెస్ట్ అనేది తీసుకుందాము, ఫోన్ ఎక్కువ చూడొద్దు అది అనుకుంటా నేనైతే మంచిగా రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి అయితే 5th మంత్ కంప్లీట్ ఎండింగ్కి వచ్చింది. 5th కంప్లీట్ అయ్యి 6th అయితే పడుతుంది అన్నమాట. సో ఒకవేళ 6th పడేటప్పుడు హాస్పిటల్కి వెళ్తేనైతే ఆ వీడియోని తీస్తానండి. ఇంకేముంది చెప్పడానికి. సో అదే రీజన్ లావ్ అవ్వడానికి. కొంచెం ఫేస్ కూడా పెద్దగా కనిపిస్తుంది కదా, అందరికీ డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో 2-3 కూడా అప్పటికి అడిగిండ్రు అనమాట, అందుకోసమని క్లారిఫై చేద్దాము. ఓకే, నా లైఫ్ అప్డేట్ కూడా చెప్పినట్టు ఉంటుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని విషయాలు వెనక ముందు అయితే చెప్పొచ్చు, సో దానికి ఏం ఫీల్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.